ఒకరోజు ఒక మహారాజు వేటకు వెళ్తాడు. అతను తిరిగి వస్తుండగా దారి తప్పి ఒక పాడుబడిన బావిలో పడిపోతాడు. అదృష్టవశత్తు ఆ బావి ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు ఊడలు బావిలోకి వేలాడుతూ ఉంటాయి. మహారాజు ఒక ఊడ సహాయంతో పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతలో అటుగా వెళ్తున్న ఒక రైతు బావిలో ఎవరో మూలుగుతున్నట్టు శబ్దం రావడంతో వెళ్లి చూస్తాడు. ఊడ పట్టుకొని పైకి వస్తున్న రాజును చూసి తనకు సహాయం చేయాలని తన చేతిలో ఉన్న తాడును బావిలోకి వేస్తూ ఇలా అంటాడు: మహారాజా, దాన్ని గట్టిగా పట్టుకోండి, లేకపోతే పడిపోతారు అని. అసలే పైకి రావాలనే టెన్షన్లో ఉన్న రాజుకి రైతు దేన్ని పట్టుకోమన్నాడో అర్థం కాలేదు. ఊడనా, తాడునా? మనకు కూడా లైఫ్లో ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు వచ్చినప్పుడు దేన్ని చూస్ చేసుకోవాలో అర్థం కాదు. నువ్వు చేరాల్సిన గమ్యం నీకు తెలిసినప్పుడు, గమ్యం చేరాలనే సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ఊడైనా తాడైనా ఒకటే. హాయ్, హలో, అందరికీ నమస్తే. దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ పైసల కోసం జీవిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందరికీ ధనమే ఇంధనంగా పనిచేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా మీరు త్వరగా ధనవంతులు కావాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలంటే చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఈ వీడియోలో చూద్దాం. చాణక్యుడి ప్రకారం మనిషి ఆర్థికంగా ఎదగాలంటే వివిధ సందర్భాల్లో ఎలా ఉండాలో చాణక్య శాస్త్రంలో స్పష్టంగా తెలిపాడు. వాటిలోని కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, మన లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎవరైతే తమకు డబ్బు కావాలని ఆశపడుతుంటారో వారంతా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. లక్ష్యం లేని వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. అదేవిధంగా డబ్బును సరైన మార్గంలో సంపాదించాలి. శ్రద్ధగా పనిచేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని, ఎవరైతే బద్ధకంగా అశ్రద్ధగా ఉంటారో అలాంటి వారికి డబ్బు విషయంలో తిప్పలు తప్పవు. అంతేకాదు, ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. నంబర్ 2, ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఖర్చులు అదుపు చేసుకోలేకపోతే ఎంత డబ్బు సంపాదించినా పొదుపు ఉండదు. ఎక్కువ డబ్బు సంపాదించడం ద్వారా మీరు ధనవంతులు కాలేరు. మీ ఖర్చులు, పొదుపులపై సరైన నియంత్రణను కలిగి ఉండాలి. ఉద్యోగం గాని, వ్యాపారం గాని ప్రారంభించడానికి ముందు మీరు కొన్ని విషయాలు మనసులో పెట్టుకోవాలి. మీరు సంపాదించిన డబ్బులో ఇంటి ఖర్చులకు ఎంత వెళ్తుంది, మీ వ్యక్తిగత ఖర్చులకు ఎంత వెళ్తున్నాయని లెక్కలు వేసుకోవాలి. ప్రతి నెల కొంత సొమ్ము పొదుపు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలుసుకోవడం కష్టం. నంబర్ 3, డబ్బును దాచకూడదు. చాణక్యుడి ప్రకారం ధనవంతులు తమ డబ్బును ఎప్పుడూ దాచకూడదు. అలా కాకుండా సరైన స్థలంలో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడులు పెట్టే సమయంలో లాభనష్టాలు బేరీజు వేసుకోవాలి. అప్పుడే మీరు కోరుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది. అలాగే డబ్బు ఆదా చేసే విషయంలో, ఖర్చు చేసే విషయంలో అత్యంత విశ్వాసంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మార్గాలు ఎంచుకోకూడదు. ఇలాంటి వ్యక్తులే వ్యాపారంలో బాగా రాణిస్తారు. నంబర్ 4, దురాశ వద్దు. ఏ విషయంలోనూ విపరీతమైన దురాశ ఉండకూడదు. ఎందుకంటే దురాశ ఉన్న వ్యక్తి జీవితంలో డబ్బు సంపాదించినా ఎక్కువ కాలం నిలవదు, వెంటనే పోతుంది. అలాగే గర్వం కూడా తలకెక్కకూడదు. ఒక వ్యక్తి తమ డబ్బును గురించి గర్వపడకూడదు. ఎల్లప్పుడూ డబ్బుపై గౌరవం కలిగి ఉండాలని చాణక్యుడు చెప్పాడు. మీకు డబ్బు వచ్చిన వెంటనే మీ మనసులోకి అహాన్ని రానివ్వకండి. అహం మీ తెలివితేటల్ని పాడు చేస్తుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయనే గర్వం మిమ్మల్ని ఏదో ఒక రోజు కింద పడేలా చేస్తుంది. దీనివల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదురైతాయని చాణక్యుడు చెప్పాడు. నంబర్ 5, అతిగా దానం చేయకూడదు. దానం చేయడం చాలా మంచి విషయం. అయితే చాణక్యుడు చెప్పేది ఏంటంటే, వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టే దానం చేయాలి. మీ ఆదాయం కంటే మీరిచ్చే విరాళం ఎక్కువైనట్లయితే అది మిమ్మల్ని పేదవాళ్ళుగా మారుస్తుంది. అందువల్ల ఎల్లప్పుడూ మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని దానం చేయండి. అంటే మీకున్న దాంట్లో కేవలం కొంత భాగాన్ని మాత్రమే దానం చేయాలన్నమాట. నంబర్ 6, పొదుపుపై ఫోకస్ చేయండి. చాణక్య నీతి ప్రకారం కేవలం డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని పొదుపు చేయడం పైన కూడా ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా ఖర్చులను బాగా తగ్గించుకోవాలి. అనవసరమైన విషయాలకు ఖర్చు చేయకూడదు. దానివల్ల మీరు భవిష్యత్తులో దెబ్బతినాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు ఖచ్చితంగా జీవితంలో డబ్బు సంపాదించడంలో ఇబ్బందులు లేకుండా జీవిస్తారు అంటాడు చాణక్యుడు. నంబర్ 7, అందరికీ డబ్బులు ఇవ్వకూడదు. మీ డబ్బును అర్హత ఉన్నవారికి మాత్రమే ఇవ్వండి. అర్హత లేని వారికి డబ్బు ఇవ్వకూడదు. ఆచార్య చాణక్యుడు ఏమంటాడంటే, మీరు ఎవరికి డబ్బు ఇచ్చినా అది సద్వినియోగం అయ్యేలా చూసుకోవాలి. అలాగే మీ సంపద మీరు ఎలా నిర్వహిస్తున్నారో క్లారిటీ ఉండాలి. అర్హత లేని వారికి డబ్బు ఇస్తే అవి తిరిగి వస్తాయనే నమ్మకం ఉండదు. నంబర్ 8, పనికి భయపడవద్దు. ఒక పనిని ప్రారంభించిన తర్వాత దానిని ఎప్పుడూ ఆపకూడదు. అపజయం, భయం మిమ్మల్ని ముంచెత్తనివ్వద్దు. భయం నుంచి బయటకు వస్తేనే తప్పకుండా విజయం సాధిస్తారు. చిత్తశుద్ధితో పనిచేసే వారే ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పనిలో విజయం సాధించకపోయినా మీకు అనుభవం వస్తుంది. అనుభవం మీకు జీవిత పాఠాలు నేర్పిస్తుంది అంటాడు చాణక్యుడు. నంబర్ 9, సంపాదించే మార్గం. డబ్బు ఎల్లప్పుడూ సరైన మార్గంలోనే సంపాదించాలి. చాణక్యుడి ప్రకారం అక్రమంగా సంపాదించిన డబ్బు కొంతకాలం మాత్రమే మనతో ఉంటుంది. తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బు జీవితంలో చాలా సమస్యలను తెస్తుంది. అందుకే మంచి మార్గాల్లో డబ్బు సంపాదించాలి.
అప్పుడే మీ దగ్గర ఆ డబ్బు ఎక్కువ రోజులు నిలుస్తుంది. వచ్చిన దాంట్లో దానం కూడా చేయాలి. లేని వారికి సహాయం చేస్తే ఏదో విధంగా మీ దగ్గరకు డబ్బు వస్తుంది. నెంబర్ 10, మీతో ఉండే వ్యక్తులు కూడా ముఖ్యమే. మీరు ఎల్లప్పుడూ డబ్బు విలువ తెలిసిన మనుషులతోనే ఉండడం మంచిది. మిమ్మల్ని ప్రేరేపించి, ప్రోత్సహించే వ్యక్తులతోనే స్నేహం చేయండి. ఒకే విధమైన విలువలు, లక్ష్యాలను పంచుకునే వ్యక్తులతో మాత్రమే సమయాన్ని వెచ్చించండి. మీకు ప్రతికూలంగా ఉన్న వ్యక్తులతో దూరంగా ఉండడమే మంచిది అంటాడు చాణక్యుడు. మనిషి సంతోషంగా జీవించాలంటే డబ్బు అవసరం. చాణక్యుడు చెప్పిన మాటలు ఫాలో అయితే జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. ఇలాంటి చిన్న విషయాలపై కూడా దృష్టి సారించకపోయినట్లయితే మనం ధనవంతుల నుండి పేదవారిగా మారడానికి ఎక్కువ టైం పట్టదు అంటాడు చాణక్యుడు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన వెల్త్ ఇన్ఫో క్రియేషన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.